ప్రపంచంలో మాట్లాడకుండానే వేల మందిని మార్చేసిన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ శక్తి మాటల్లో కాదు, మౌనంలో ఉందంటే మీరు నమ్మగలరా? మరి ఆ మౌనాన్ని సృష్టించిన శక్తి ఒక మనిషిదే కాదు, ఒక పర్వతం అయితే ఆ పర్వతం మనిషి జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తే? దక్షిణ భారతదేశంలో కాలాన్ని కూడా ప్రశ్నించేలా నిలిచిన ఒక పర్వతం ఉంది. అది అరుణాచలం. కేవలం కొండ కాదు, ఒక జీవంతమైన శక్తి. శివుడే అగ్నిరూపంలో నిలిచిన స్థలం అని పురాణాలు చెబుతాయి. కాని నిజమైన రహస్యం ఇప్పటికీ చెప్పని ఒక కథలో దాగుంది. 1879 మధురైలో జన్మించిన ఒక సాధారణ బాలుడు, పేరు వెంకటరామన్. అతని జీవితం సాధారణంగానే సాగుతోంది, ఒకరోజు వరకు. ఆ రోజు వెంకటరామన్కు ఒక భయంకరమైన అనుభూతి. నేను చనిపోతున్నానా అనే ప్రశ్న. కాని శరీరం చనిపోతే నేను ఎవరు? ఆ ప్రశ్నే అతని జీవితాన్ని చీల్చేసింది. కొన్ని రోజులు తరువాత ఒక పేరు అతని హృదయంలో మార్మోగింది. ఎవరూ పిలవలేదు, ఎవరూ చెప్పలేదు, కాని అతను బయలుదేరాడు. అరుణాచలం చేరిన వెంటనే అతను అక్కడే ఆగిపోయాడు, మాటలు అవసరం లేకుండా. రోజులు, నెలలు, సంవత్సరాలు అతను మాట్లాడలేదు, కాని ప్రజలు రావడం ఆపలేదు. అతని మౌనం వాళ్ల మనస్సుల్లో శబ్దాన్ని సృష్టించింది. రమణ మహర్షి అన్న పేరు వచ్చింది, కాని ఆయన ఎప్పుడూ గురువని అనుకోలేదు. నేను ఎవరు అనే ప్రశ్నే ఆయన బోధన. అరుణాచలం ఇప్పటికీ అలాగే నిలిచుంది, మాట్లాడకుండా మారుస్తూనే ఉంది. బహుశా అందుకే అంటారు, ఈ పర్వతం ఒక గురువు అని. రమణ మహర్షి వెళ్ళిపోయారు, కాని మౌనం ఇప్పటికీ మిగిలే ఉంది. మీరు సమాధానాలను వెతుకుతున్నారా? లేదా మీరు నిజంగా మీరు ఎవరో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?